పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునారి యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానిస్తున్న యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం నుంచి 31వ వచనం వరకు ఉన్నటువంటి వాక్యాలు మనలను ఒక ప్రత్యేకమైన దృశ్యంలోనికి తీసుకువెళుతున్నాయి. అది మేడగది, తలుపులు మూసుకొని పోయాయి. శిష్యులు భయంతో, గందరగోళముతో, అపరాధ భావంతో అక్కడ దాగి ఉన్నారు. వారు యేసును అనుసరించారు, ఆయనపై ఆశలు పెట్టుకున్నారు. కానీ సిలువ, మరణం, సమాధి ఇవన్నీ వారి ఆశలను కూల్చివేశాయి. అందుకే వారు బయట ప్రపంచానికి కనపడకుండా వారు లోపల దాగి ఉండడం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఒక గొప్ప సత్యం ఉంది, మూసిన తలుపులు యేసుని ఆపలేవు. అటువంటి పరిస్థితులు యేసు వారి మధ్యకు వచ్చి నిలబడి మొదటగా ఆయన అన్న మాట ఏమిటి అంటే, మీకు శాంతి కలుగునుగాక. ఆయన వారిని గద్దించలేదు, వారి వైఫల్యాలను గుర్తు చేయలేదు, వారి అపరాధములను ప్రస్తావించలేదు. ఆయన వారికి ఇచ్చినటువంటి గొప్ప మహత్తరమైన భాగ్యం శాంతిని ఇవ్వడం. ఇది సాధారణ శాంతి కాదు, ఇది లోకం ఇవ్వలేని శాంతి. ఇది పునరుత్థానుడైన క్రీస్తు ఇచ్చే శాంతి. మన జీవితంలో కూడా మనం తప్పిపోతాము, పాపం చేస్తాము, దేవుని నిరాశపరుస్తామని అనిపించే సందర్భాలు ఉంటాయి. కానీ అటువంటి క్షణాల్లో కూడా యేసు మన దగ్గరకు వచ్చి అదే మాట చెబుతూ ఉన్నారు, మీకు శాంతి కలుగునుగాక. ఈ సువార్తలో మనము పునీత తోమస్ గారిని చూస్తాము. అతను ఇతర శిష్యుల మాట నమ్మలేదు. ఆయన చెప్పినటువంటి మాట, నేను ఆయన చేతులలోని చీరల గంటు చూచి అందు నా వ్రేలు పెట్టి ఆయన ప్రక్కలలో నా చేయి ఉంచినని తప్ప విశ్వసింపను అని. మనం తరచుగా అలానే అంటూ ఉంటాం. జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు, ప్రార్థన ఫలించినప్పుడు మన దేవునిపై సందేహపడతాం. కానీ యేసు తోమాను తిరస్కరించలేదు. అతని సందేహాన్ని అంగీకరించాడు, అతని దగ్గరకు వచ్చాడు, తన గాయాలను చూపించాడు. అప్పుడు తోమాతో అన్నటువంటి మాట, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము. ఇది ఒక ఆజ్ఞ మాత్రమే కాదు, ఇది ఒక ప్రేమపూర్వక ఆహ్వానం. మన సందేహాలు మనల్ని దేవుని దూరం చేయవు, అవి ఆయన దగ్గరకు తీసుకెళ్ళవచ్చు. యేసు తన గాయాలను చూపించడం కూడా చాలా లోతైన అర్థం కలిగి ఉంది. ఆ గాయాలు నిందకు గుర్తులు కాదు, అవి ప్రేమకు గుర్తులు అని చెబుతున్నాయి. నేను నిన్ను ప్రేమించాను, నీ కోసం బాధపడ్డాను, నిన్ను క్షమించాను. మన పాపాలు ఎంత పెద్దవైనా దేవుని కృప మరియు క్షమ మరింత గొప్పవి. అందుకే శిష్యులు ఆయనను చూసి ఆనందించారు. ఎందుకంటే వారు కేవలం యేసును మాత్రమే కాదు, క్షమింపబడిన ప్రేమను చూశారు. ఇక్కడితో ఈ సంఘటన ముగియదు. యేసు వారికి ఒక గొప్ప బాధ్యతను ఇస్తున్నారు. తండ్రి నన్ను పంపినట్లు నేను మేము పంపుచున్నాను అంటే మనం కేవలం విశ్వాసులు కాదు, మనం పంపబడిన వారము, మనం అపోస్తులము. మనం అనుభవించిన శాంతిని ప్రపంచంతో పంచుకోవాలి. భయంతో, ఆందోళనతో, నిరాశతో నిండిన ఈ లోకానికి మనం ఆశను తీసుకువెళ్ళాలి. మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా, మన ప్రేమ ద్వారా యేసుకు సాక్షులం అవ్వాలి. అయితే ఈ బాధ్యతను మనం ఒంటరిగా చేయలేం. అందుకే యేసు తన శిష్యులపై శ్వాస ఊది పవిత్రాత్మను పొందుడు అని అన్నారు. ఇది ఆదిలో దేవుడు ఆదాములో జీవశ్వాస ఊదిన సంఘటనను గుర్తు చేస్తుంది. ఇప్పుడు యేసు మనలో నూతన జీవాన్ని ప్రసాదిస్తున్నారు. నూతన జీవాన్ని మనకు ప్రసాదిస్తున్నారు. మన బాప్తిస్మంలో మన నూతన సృష్టిగా మారాం. ఈ నూతన జీవం పరలోకంలో ప్రారంభం కాదు, ఇది ఇప్పుడే ప్రారంభం అవుతుంది. పరిశుద్ధాత్మ మనలో పనిచేస్తూ, మనలను మారుస్తూ, ప్రపంచాన్ని మార్చడానికి మనను ఉపయోగిస్తారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ సువార్త మన జీవితానికి ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తుంది. మన భయాల మధ్య యేసు మనకు శాంతిని ప్రసాదిస్తారు. మన సందేహాల మధ్య విశ్వాసానికి పిలుస్తారు. మన పాపాల మధ్యలో క్షమను అందిస్తారు. మన నిరాశలో నూతన జీవాన్ని ప్రసాదిస్తారు. మరియు మనలను ఈ ప్రపంచంలోకి పంపి ఆ శాంతి, ప్రేమ, ఆశలను పంచుకోవాలని పిలుస్తున్నారు. కాబట్టి మనం ఈరోజు యేసు మాటలు మన హృదయంలో నిలుపుకుందాం. మీకు శాంతి కలుగునగాక. సందేహించవద్దు, విశ్వసించండి. ఈ శాంతిని మన జీవితంలో అనుభవించి ఆ శాంతిని ఇతరులతో పంచుకునే సాక్షులం అవుదాం. పునరుత్థానుడైన ప్రభు మనలో పనిచేస్తూ మన ద్వారా ఈ లోకానికి నూతన జీవాన్ని అందించునుగాక. ఆమేన్.